నమస్కారం. రామకథల ఛానల్కి స్వాగతం. ఈరోజు మనం భరతుడు తన దుస్వప్నం గురించి మిత్రులకు తెలుపుట అనే విషయం గురించి తెలుసుకుందాం. వశిష్ఠ మహర్షి పంపిన దూతలు నగరమున ప్రవేశించిన రాత్రి అందే భరతునకు ఒక దుస్వప్నం వచ్చెను. తెల్లవారుచుండగా వచ్చిన ఆ స్వప్నమునకు భరతుడు మిక్కిలి మానసిక వేదనను అనుభవించెను. భరతుని స్థితిని గమనించిన వారి స్నేహితులు అతని మనోవేదనను తొలగించుటకై సభను ఏర్పాటు చేసి కథలు చెప్పెను, వీణావేణు నాదములను వినిపించెను, నృత్యములను నాటకాలను ప్రదర్శించెను, హాస్య ప్రసంగములను గావించెను. కాని భరతుడు తన విచారం నుండి బయటపడలేకపోయెను. అప్పుడు ఒక మిత్రుడు, ఓ భరత, నువ్వు ఎందుకు విచారంగా ఉన్నావు, కారణం ఏమిటి అని ప్రశ్నించెను. అప్పుడు భరతుడు, మిత్రమా, నాకు ఒక కల వచ్చినది. అందులో మా తండ్రి గారు కనిపించెను. ఆయన శరీరము మలినమై ఉండెను, కేశములు చెదిరిపోయెను. అతను గోమయంతో కూడిన ఒక మడుగులో పడి ఉండుట నేను చూశాను. అతడు పదే పదే నవ్వుచు దోసిళ్లతో తైలమును తాగుచున్నాడు. నువ్వుల అన్నం తినుచుండెను. అతని శరీరమంతా నూనె అంటుకొని ఉండెను. నా స్వప్నమునందు నీరు ఇంకిపోయి ఉన్న సముద్రమును, ఎండిపోయిన చెట్లను చూశాను. మా తండ్రి నల్లని వస్త్రములు ధరించి నల్లని ఇనుప పీటపై కూర్చొని ఉండెను. ఎర్రని దండలతో మైపూతలతో గాడిదలను పూంచిన రథంపై దక్షిణముఖంగా త్వరగా వెలుట నేను చూశాను. ఈ విధంగా వేకుజామున భయంకరమైన కలగంటిని. దీని ఫలితంగా నేనో, రాముడో, మహారాజో, లక్ష్మణుడో మరణించుట తథ్యము. నాకు ఈ కల వచ్చిన కారణంగా మనసునందు చాలా భయం కలిగింది. నా కంఠం మూగపోయింది. రాజుగారి దుస్థితిని తలుచుకొని భయపడితిని. ఆ భయం ఇప్పటికీ నా హృదయం నుండి తొలగిపోలేదు అని భరతుడు చింతించెను. ఇది ఈరోజు కథ. తదుపరి భాగంలో మరో అందమైన సంఘటనను తెలుసుకుందాం. ధన్యవాదములు. జై శ్రీరామ్.